మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయస్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే షాడోస్ పుట్టిన చూడండి ఇక్కడ. అవునండి. మనం ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, వయస్థుతులు చెల్లిస్తున్నాం. మరి బైబిల్ అయితే పూర్తిగా రాస్తారండి. దేవుని కృప వలన ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి బుద్ధి గల హృదయం ఇస్తానంటున్నారు. ఇంకా మనం వంటి వాడు ఎవరు ఉండరు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడని మరి సులభంగా మాట్లాడిన వాగ్దానం మనతో ఈ దినం మాట్లాడతానమాట. దీనికి రిలేటెడ్గా వాక్యాలు ఏమున్నాయంటే మరి ఇదే 3వ అధ్యాయంలో 5వ వచనం కాడ నుంచి చదివితే ఇక్కడ గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యారంట. నేను నీకు మరి దేన్నిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా మరి సొలొమోను గారు ఇలాగ సెలవిచ్చారన్నమాట. ఏమనంటే, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని యెడల పరిపూర్ణ కటాక్షము మగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నిన్ను కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను అంటున్నారు. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం అంటున్నారన్నమాట. అయితే ఇంత గొప్పదైన నీ నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మరి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయమును దయచేయమని సొలొమోను గారు అడుగుతారండి. అప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభు నాకు అనుకూలమైద్దనమాట. కనుక దేవుడు అతనికి ఎలాగ సెలవిస్తున్నారన్నమాట. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుక న్యాయములను మరి గ్రహింపుటకు వివేకం అనుగ్రహించుటమని నీవు అడిగితివి. నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను అంటున్నారు. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇస్తున్నాను అంటున్నారు. పూర్వీకుల నీ వంటి వారు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడు ఉన్నాడు అంటున్నారన్నమాట. మరి దేవుడు ఒకవేళ మనకి మరి కనిపించి నీకు ఏం కావాలో కోరుకోమంటే మరి మనమైతే ఏం కోరుకుంటాము? అయితే ఇక్కడ సొలొమోను గారు ఏం కోరుకున్నారంటే నాకు బుద్ధి వివేకం గల హృదయం ఇమ్మని కోరుకున్నారన్నమాట. మనం కూడా ఇప్పుడు దేవుడు కూడా అంటున్నారన్నమాట, నువ్వు దీర్ఘాయువునైనా అడగలేదు, ఐశ్వర్యమైనా అడగలేదు, నీ శత్రువుల ప్రాణమైనా అడగలేదు అని అంటున్నారన్నమాట. బుద్ధి వివేకం గల హృదయం నువ్వు అడుగుతున్నావు, నీ వంటి వాడు ఒకడు కూడా ఉన్నాడు ఈ లోకంలో అని దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని కూడా అడగకపోయినను నేను వాటిని కూడా ఇచ్చున్నాను అంటున్నారు. అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు అంటున్నారన్నమాట. మరియు నీ తండ్రి అయిన దావీదు నీ మార్గములలో నడిచి నీ కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటన్నిటిని గైకొని యెడల నిన్ను దీర్ఘాయుమంతునిగా చేస్తున్నాను అంటున్నారన్నమాట. అంతలో సొలొమోనుకి మెలకువ వచ్చి స్వప్నమని తెలుసుకున్నారన్నమాట. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేయించును అంటున్నారు. అవునండి, మనం దేవుని ఆజ్ఞలకు అనుసరించి ఆయన కట్టడకు లోబడి నడుచుకునే యెడల దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులు చేస్తానంటున్నారు. ఇంకా మరి ఐశ్వర్యం ఘనత అన్నీ ఇస్తానంటున్నారు అన్నమాట. ఇంకా దీనిని చూస్తే 8వ వచనంలో అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుటయు రాజు దైవజ్ఞానం ఉన్నదినవాడని గ్రహించి అతనికి భయపడారన్నమాట. దేవుని జ్ఞానం అడిగాడు. ఆయన జ్ఞానం ఏంటంటే దేవుని జ్ఞానము విలువైందనమాట. బంగారం కంటే
శ్రేష్టమైందనమాట. అది అడిగారన్నమాట సొలొమోన్ గారు కూడా. మనం కూడా దేవుని జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగితే సమస్తం ఆయన ఇచ్చేది. దేవుని జ్ఞానం ఉంటే మనకి సమస్తం సమకూరి జరుగుతుందనమాట. ఈ దినం వాగ్దానం అందరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ ఘనమైన నామమునకు ఎల్లవేళలా స్తుతి స్తోత్రములు తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానానికి కోట్లాది స్తోత్రములు తండ్రి. బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చున్నాను. నీ వంటి వాడు ఒకడు ఉండడని చెప్పేసి ఈ లోకంలో అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాను తండ్రి. ఆ వాగ్దానం మేమందరం కూడా పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఇది ఇచ్చిన వాగ్దానం ప్రభు నీ జ్ఞానం పొందుకుని నాయన మేము కూడా నీ కట్టడలకు అనుసరించి లోబడి మేము నడుచుకునేలాగా మా కృప చూపమని అడిగి పెట్టుకుంటున్నాం ప్రభు నాయన. లోకంలో మా అందరినీ మీకు చెప్పుకుంటూ ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చమని, ఉద్యోగం మాకు ఇవ్వమని, తెలివి జ్ఞానం మాకు ఐశ్వర్యం ఘనత గొప్పదనం అంతా మాకు దయచేయమని, మీ ఐశ్వర్యం మీ ఘనత మీ తెలివి జ్ఞానమును మీ బలమైన శక్తిని మాకు అనుగ్రహించమని, మా రాకపోకలను మరి అనారోగ్య విషయంలో అన్నిట్లో మీరే సహాయం చేయమని, స్వస్థపరచమని, తోడుగా ఉండమని, మీ దేవతలు మాకు కాపుదలుగా ఉంచమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చెప్పి మనం చేసుకుంటున్నాను. మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.